ఢిల్లీ దద్దరిల్లింది. జంతర్ మంతర్ హోరెత్తింది. బీసీ ధర్నా కాంగ్రెస్ లో కొత్త హుషారు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు. మెడలు వంచైనా సరే బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లును ఆమోదించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా తాము సిద్దమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిల్లు ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతామని హెచ్చరించారు. మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మోడీ తమకు శత్రువని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. బీసీ బిల్లు ఆమోదానికి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు కృషి చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు మోడీ చెప్పులు మోస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు దేశంలో సునామీ సృష్టించబోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి తెలంగాణలోనే కులగణన చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎక్కడా తప్పులు లేకుండా పూర్తి శాస్త్రీయంగా నిర్వహించామన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి వచ్చి ఆగిపోయిందని, దానిని సాధించడం కోసమే ధర్నా చేస్తున్నామన్నారాయన. ఈ కాస్ట్ సర్వే జరిగి సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే, కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నాయకుడు కాస్ట్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు. మన నాయకుడు ఆలోచనల్ని మన ముందుకు తీసుకొని పోవటం మనందరిపైన బాధ్యత ఉంది. బీసీ మహాధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు సుప్రియా సూలే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్లో మద్దతిస్తామని ఇండియా బ్లాక్ నేతలు చెప్పారు. మరోవైపు రేపు రాష్ట్రపతిని కలవబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు. అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు.